హుజూరాబాద్ సాక్షిగా ఓట్లకు నోట్లు కుమ్మరిస్తున్నారు. ఓట్ల పండగకు ముందు మూడో రోజు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. నోట్ల పంపకాల్లో తిరకాసు జరిగిందంటూ ఇప్పటికే అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరికే నోట్లు పంచుతున్నారంటూ కూడా ఇప్పటికే గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేం పద్ధతి అంటూ రోడ్లపై హైదరాబాద్ ఓటరు కూర్చొని అడుగుతున్న పరిస్థితి పబ్లిక్ గానే మనం చూస్తున్నాం. అన్యాయం చేస్తున్నారంటూ ఓవైపు ఆక్రోశం చేస్తున్నారు. మా ఓట్లకు విలువ లేదా అంటూ ఇప్పటికే చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ చిచ్చు పెడుతోందంటూ నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రమే డబ్బులు ఇవ్వడం ఏంటంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అడుగుతుంటే డబ్బులు తీసుకొని వాళ్ళు టీఆర్ఎస్కి ఓటు వేస్తారా ఇస్తామంటూ కూడా పబ్లిక్గా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో టీఆర్ఎస్ నోటు ఇచ్చేదాకా వదిలిపెట్టబోమంటున్నారు ఇటు ఓటర్స్. పార్టీ 20,000 పంపిస్తే మాకు 6,000 ఇస్తారా అంటూ తీసుకున్న ఓటర్స్ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందేనంటూ ఓటర్లు ఇప్పటికే రోడ్ల మీద బైఠాయించి గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆల్మోస్ట్ సగం మందికే డబ్బులు ఇచ్చారు, మాకంతా అన్యాయం చేస్తున్నారు, మావి ఓట్లు కాదా అంటూ కూడా గత 3 రోజుల నుంచి ఇదే ప్రస్తావన కొనసాగుతూ వస్తోంది. హుజూరాబాద్లో అందరికీ పైసలు ఎందుకు ఇవ్వరంటూ కూడా నిరసనలు చేస్తున్నారు అక్కడ రోడ్ల మీదకి వచ్చి జనాలు. సో ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మా డబ్బులు ఎక్కడ అంటూ డైరెక్ట్గా టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ డబ్బుల పంపిణీపై ఇప్పటికే చాలా గందరగోళం నెలకొంది. కొందరికి 6,000 మాత్రమే ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు మాకెందుకు ఇవ్వలేదంటూ మహిళలు ఓటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీటన్నిటికి కూడా టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాకు లెక్క చెప్పాలి అంటూ కూడా గులాబీ నేతల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆడనింబారు తెచ్చుకొని తిన్నారు. ఆయన పంపిండు, పంపితే వీళ్ళు నడవాలి ఇస్తలేరు. ఏం చేయాలి? మేము కొట్టుకొని చస్తాను నేను ఎడతాను. మాకు అసలు రాలేదు. 4 ఓట్లు రావాలి, 4 ఓట్ల పైసలు రాలే. ఇక నేను కూర్చున్న కానీ నాకు సాధన దానికన్నా ఇవ్వలేదు వాళ్ళు సారు. ఇక పైసలు రాలేదు, ఏం రాలేదు. వాళ్ళందరికి ఇచ్చుకున్నారు, మాకు ఇవ్వలేదు. మాకు 40 మందికి రాలేదు, 45 మంది టీఆర్ఎస్ వాళ్ళట కారు గుర్తోళ్ళు. ఏం లేదు, మాకు పైసలు రాలేదన్న. పైసలు రాలేని రోజు అంది. ఇప్పుడు మేము వార్డ్ నెంబర్ దగ్గర పోయినాం. ఇక సర్పంచ్ కాడికి వార్డ్ నెంబర్ కాడ తిరుగుడు. ఇప్పుడు 3 రోజుల సంది మేము తిరుగుతాను. పైసలు వస్తారు, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటారు. ఇంతవరకు పైసలు రాలేదు. మేము వేస్తామని ఓటు మమ్మల్ని ఒకనాడు టీఆర్ఎస్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టిండు. మేము వేస్తామన్నాం, అందరూ ఆమె తీసుకున్నాడు వేస్తామన్నాం. ఇప్పుడు వార్డ్ నెంబర్ దగ్గర సర్పంచ్ అంటారు. సర్పంచ్ దగ్గర పోతే వార్డ్ నెంబర్ దగ్గర అంటే మరి ఎవరి దగ్గర అయితే ఇంతవరకు తెలియదు. ఇంతవరకు రూపాయి ఇవ్వాలి మాకు. మా వార్డులో 45 మందికి ఇవ్వలే, ఇంకా కొంతమందికి వచ్చినాయి. మరి ఈ పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? మా పైసలు మాకు అప్పచెప్పాలి. మాకు లొల్లి లేదేం లేదు. ఏమనంటే పోలీసులు పంపుతారు. మరి ఎట్లా అన్నట్టు మేము ఎవరిని అడగాలి? అదే పరిస్థితి మీద మేము అందుకే రోడ్డు మీద ఉన్నాం. నాయన మేము ఎందుకు అడుగుతాం? ఆయన ఇవ్వకపోతే మేము ఎందుకు అడుగుతాం? నా ఇంటి పక్క 2-4 ఇళ్ళకి ఇచ్చాం, మరి 4 ఇళ్ళు ఇడిచిపెట్టే. మా ఇంట్లో 20,000 వచ్చినాయి, 30,000 వచ్చినా మాకేమనిపిస్తుంది? నువ్వు మొత్తానికి ఇవ్వకుండా నువ్వుకోవాలి. ఏం లేదు, నిన్ను ఎవరు మంచు అన్నారు? నువ్వు ఎందుకు వేయాలి? నువ్వు గెలిపించుకున్నా మేము గెలిపిస్తావు. అందులోనే ఉండాలి కానీ నువ్వు పైసలు పంపుడు ఎక్కడిది? ఆ పైసలు అందులో ఇంకో 4,000 చేసి అందరికి పంచకపోయినా మన పైసలు కాదు, ఓటు ఏమని ఇస్తాను, వాళ్ళే ఇస్తాను, వాళ్ళు ఇస్తే తీసుకుంటాను. నీకు ఇచ్చిన నాకెందుకు ఇవ్వలేదని మేము అనుకుంటాను. పైసలు మాకు అందరికి ఇచ్చిర్రు, మాకు ఇవ్వలే. సో ఇప్పటి వరకు చూసాం గులాబీ నేతలు ఓటర్లకు తాయిలాలు ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్న గొడవ కాస్త ఇటు రివర్స్ అయింది. స్థానిక గులాబీ నేతలను ఇప్పటికే స్థానికులు అందరూ కూడా నిలదీస్తున్నారు. అధిష్టానం 20,000 ఇస్తే ఇచ్చేది మాకు 6,000 అంటూ కూడా వాళ్ళు గోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పంపిణీ కోసం 500 కోట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ డబ్బంతా ఏం చేశారు, మావి ఓట్లు కాదా అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నాన్ లోకల్స్ స్థానికుల మధ్య పంపిణీలో తేడా జరిగింది. అందువల్లే ఇప్పుడు డబ్బు పంపిణీ చేరలేని వాళ్ళు, సీల్డ్ కవర్స్లో తీసుకొని వాళ్ళు ఈ గొడవ చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం అక్కడ స్థానికంగా వినిపిస్తున్న మాట. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ప్రస్తుతం తాయిలాలు పంచే సమయంలో ఇలాంటి గొడవకు దారి తీస్తుందని బహుశా గులాబీ నేతలు ఆలోచించి ఉండరు. సో సీల్డ్ కవర్లో మాకు 6,000 అందాయి, లేకపోతే 8,000 అందాయి, ఇలా చెప్పుకుంటూ ఉన్నారు ఓటర్లు. నాన్ లోకల్స్కి స్థానికులకి మధ్య జరిగిన గొడవ కారణంగానే ఈ విషయం బయటకు వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఓటర్లు ఏం చెప్తూ ఉన్నారు అక్కడ? నిజంగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఎప్పుడు లేనటువంటి రీతిలో ప్రజలంతా కూడా ఈ రోజు రోడ్లపైకి వచ్చి ఇంటి ముందు నిలబడి ఎవరైనా వస్తారా డబ్బులు ఇవ్వడానికి అనేటువంటి ఎదురు చూస్తూ వారంతా నిల్చున్నటువంటి పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తా ఉంది. హుజూరాబాద్ లో ప్రజలంతా కూడా
చాలా వింతగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కొద్ది మందికి డబ్బులు ఇచ్చి మరికొద్ది మందికి డబ్బులు ఇవ్వకపోవడం అనేటువంటి దానిపైన ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వారంతా బయటకు వచ్చి మాకెందుకు ఇవ్వరు అనేటువంటి ప్రశ్నిస్తూ వారంతా రోడ్డుపైన ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంతటితోనే కాదు, ముఖ్యంగా వీరు ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక టీఆర్ఎస్ నేతల నివాసాలు, ఆఫీసుల చుట్టూ వీళ్ళంతా వెళ్ళి ధర్నాలు చేస్తూ వారిని నిలదీసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ నుంచి జారుకున్నారు, మెల్లగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు పంచింది స్థానికేతరులైనటువంటి ఇతర ఒక ముఖ్య నేత, ప్రచార భారాన్నంతా మోసినటువంటి ముఖ్య నేతకు సంబంధించినటువంటి మనుషులు. వాళ్ళు ఇక్కడ డబ్బు పంపిణీ చేశారు. వారు కొద్దిమందికి ఇచ్చి కొద్దిమంది ఇవ్వకుండా ఆ డబ్బులను ఏదైతే 20,000 చొప్పున ఓటుకు ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగిందని ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, 20,000 ప్రజలకు ఇవ్వకుండా కేవలం 6,000 కవర్లో పెట్టి 6,000 ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. మిగతా దాదాపు 14,000 రూపాయలను మాకు అందకుండా చేశారు. ఆ డబ్బులు తిన్నవారు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రజలు డైరెక్ట్గా రోడ్లపైకి వచ్చి వారు క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి స్థానికంగా లీడర్లు, టీఆర్ఎస్ నేతలు అందుబాటులో లేకుండా అందరూ ఇక్కడ నుంచి జారుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో ప్రచార భారాన్ని మొదటి నుంచి ప్రచారం అంతా కూడా తన భుజాలపైన మోసారో టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన దీనిపైన ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా బార్డర్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అవతల పక్కన గ్రామాలు, ఆ గ్రామాల్లోకి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరోవైపు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎన్నడూ లేనటువంటి రీతిలో రాష్ట్రంలో ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రజలంతా వింతగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హుజురాబాద్ ప్రజలు ఎవరైతే డబ్బులు అందలేదో వారంతా రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక ఇదొక్కటే కాదు, కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇంట్లో నలుగురు ఉంటే కేవలం ఇద్దరికి ఓటుకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారనేది కూడా కొద్దిమంది రోడ్డుపైకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా డైరెక్ట్గా మేము ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వమని అడగలేదు, కానీ ఎందుకు మీరు కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వకుండా ఈ రకంగా తాత్సారం చేస్తూ ఉన్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది మంది మాత్రం మీరు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత మద్యం పంచినా మేము ఏం చేయాలో చివరికి అదే చేస్తామనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికమంతా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిజంగా కూడా శ్వేత, అసలు ఎప్పుడూ లేనటువంటి రీతిలో తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికతో ఒక కొత్త అంశానికి తెరలేపారు. డబ్బు అనేటువంటి దానిపైన ప్రజలకు పంచి అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. మధు, ప్రస్తుతం మీరు అన్నట్లు అక్కడ స్థానిక నేతలు ఎవరు కూడా అందుబాటులో లేరు. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వడానికి చాలా మంది సీల్డ్ కవర్స్లో, అంటే పాల ప్యాకెట్లు డెలివరీ చేసినట్లుగా ఏజెంట్ల సహాయంతో ఈ సీల్డ్ కవర్స్లో హోమ్ డెలివరీ చేస్తున్నారు, ఏజెంట్ల సహాయంతో ఇచ్చి పంపిస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ ఒక్క నేత స్పందించలేదా? అంటే స్థానికంగా ఉన్నటువంటి నేతల చేతికి డబ్బు చేరలేదు. హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేతలంతా కూడా హుజురాబాద్ టీఆర్ఎస్ వర్సెస్ నాన్ లోకల్ టీఆర్ఎస్ రెండూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉంటూ వారంతా మొదటి నుంచి బాహాటంగానే వారికి సంబంధించినటువంటి అసంతృప్తిని వెలగక్తా ఉన్నారు. హరీష్ రావుకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఈ మనీ ఆపరేషన్ చేపట్టింది. ఇంటింటికి డబ్బులు కవర్ల రూపంలో చేరేటువంటి ఒక వ్యవస్థను వారే తీసుకున్నారు. ఇక్కడ కేవలం స్థానికంగా ఉన్నటువంటి హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలని, ప్రజలను మొబిలైజ్ చేయడానికి, ఫ్లెక్సీలు కట్టడానికి, జెండాలు కట్టడానికి, ప్రచార సభలు ఏర్పాటు చేయడానికి, వాహనాలు ఏర్పాటు చేయడానికి తప్ప వీరి చేతికి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలకు, హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక్క రూపాయి కూడా అందకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆ అతి జాగ్రత్తే ఈరోజు హుజురాబాద్ ప్రజల్లో నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యేలా చేసింది. ఎందుకంటే ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నేతల్ని కాదని ఆ బయట నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ టీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్ వల్ల జరుగుతున్నటువంటి నష్టం ప్రస్తుతం ఈరోజు వర్ణనాతీతంగా ఏదంతా మొత్తం బూమరాంగ్ అయింది. డబ్బులు ఇచ్చి ఓటు కొందామనేటువంటి ప్రయత్నం చేశారు, కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మొత్తం ఉల్టా అయిపోయింది అనేటువంటిది ఈరోజు తలలు పట్టుకునేటువంటి స్టేజ్లో ఉన్నారు. దానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆందోళన, ఆగ్రహం, ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఏమి ఇచ్చినా ఏం చేసినా మేము ఓటు ఇస్తాం, ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటేస్తాం, మేము ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటు వేస్తామని చెప్తుండటంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఆపరేషన్కి సంబంధించి, మనీ ఆపరేషన్కి సంబంధించి
హరీష్ రావు ఇక్కడ డబ్బు పంచినటువంటి ప్రైవేట్ సంబంధించినటువంటి ఏదైతే నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఉన్నారో వారందరితో సమావేశమైనట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. దానికి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, దాదాపు 200 నుంచి 300 కోట్ల డబ్బు గాయబైంది అనేటువంటి అంశంపైన చర్చ జరుగుతూ ఉంది. అదంతా ప్రజలకు చేరకుండా మధ్యలో ఉన్నటువంటి నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఆ డబ్బును కాజేశారు అనేటువంటి ఒక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దగ్గరికి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ చెప్తా ఉన్నాడు ప్రజలకు చాలా స్పష్టంగా, మీ పలానా వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళండి, మీ పేరు లిస్టులో ఉందని చెప్పి. వాళ్ళు వార్డు మెంబర్ని సంప్రదిస్తే వార్డు మెంబర్ చెప్తా ఉన్నాడు, అక్కడ నుంచి బయట నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నేతలకు మీ పేర్లతో కవర్లు ఇచ్చాము, దాంట్లో డబ్బులు ఉన్నాయి, మీకు అందలేదా అనేటువంటిది. సో ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ గురవుతున్నటువంటి పరిస్థితి. స్థానిక నేతలకు సమాచారం లేదు, ఇక్కడ ప్రజలకు డబ్బు అందలేదు. సో మరి ఎక్కడ వెళ్ళింది అనేటువంటి విషయంపైనే చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు తీవ్రమైనటువంటి ఒక సీరియస్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వారందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి ఫలితం అంతా వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంది, మీలాంటి వారి వల్ల అనేటువంటి ఆగ్రహాన్ని ఆ నేతలపైన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది శ్వేత, తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది ప్రజల్లో. ఈ ఆగ్రహం ఎటువైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది, వచ్చేటువంటి హుజురాబాద్ ఎన్నికల్లో, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరి వైపు ఓటు వేయనున్నారు ప్రజలు అనేటువంటి దానిపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఇప్పటికైతే రైట్ నౌ సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు, రోడ్లపైన ధర్నాలు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ స్థానిక నేతలు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నేతలు స్థానికంగా ఉన్నారు, అందుబాటులో లేరు, మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు టీఆర్ఎస్ స్థానిక నేతలు, హుజురాబాద్ నేతలంతా కూడా హరీష్ రావును సంప్రదిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి పనికి ఈరోజు మేము తిట్లు తినాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో ప్రజల ముందు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది హుజురాబాద్లో అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానికంగా ఉన్న నేతలు వాపోతూ ఉన్నారు. ప్రజలంతా కూడా ఇంకా వారి ఆగ్రహం చల్లార్చేటువంటి పరిస్థితిలో భాగంగా మరొక రౌండ్ ఏమైనా పంచాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, సో ఎలక్షన్స్ సందర్భంగా ప్రలోభాల పర్వం అప్పుడే మొదలైపోయింది. చివరి అస్త్రంగా నేతలు ఈ ఓటర్స్కి డబ్బులు పంచడంలో నిమగ్నమయ్యారు. ఈ డబ్బులు పంచడం కూడా సీల్డ్ కవర్లో ఏజెంట్ల ద్వారా పాల ప్యాకెట్లు హోమ్ డెలివరీ ఇచ్చినట్లుగా ఇలా ఇస్తున్నారు అంటూ కూడా పబ్లిక్గా చెప్తూ ఉన్నారు. సో మీ లిస్ట్ అంటే మీ పేరు మా లిస్ట్లో లేదు, ఒకవేళ మీ మీద మాకు నమ్మకం లేదు, మీరు కనుక ఓటేసినట్లు ఫోటో కనుక చూపిస్తే మేము 6,000 ఇస్తామంటూ కూడా పబ్లిక్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి